శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు భాష చమత్కారాల నుండి ఒక పద్యాన్ని చెప్పుకుందాం. భాషాపరంగా చూసినా సరే తెలుగు భాషలో చమత్కార పద్యాలు చాలా ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి, నక్షత్రము గల చిన్నది నక్షత్రము చేతపట్టి నక్షత్ర ప్రభున్ నక్షత్రమునకు రమ్మని నక్షత్రము పైన వేసి నాథుని పిలిచన్. ఇందులో పద్యం 4 పాదాలలోనూ 4 నక్షత్రాలని చెప్తున్నారు. పదే పదే చదివితే కానీ, కొంచెం జ్యోతిష పరిజ్ఞానం, నక్షత్రముల యొక్క పేర్లు తెలిస్తే కానీ ఈ పద్యము అర్థం కాదు. ఇటువంటి పద్యాలని ప్రహేళికా పద్యాలు, ప్రముషిత ప్రహేళికాలని అంటారు అని దండి కావ్యాదర్శనలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి దీని వివరణ చూద్దాం. నక్షత్రము గల చిన్నది. మహాభారతం ఆ కథను తీసుకున్నట్లయితే విరాట పర్వంలో విరాట రాజుగారి యొక్క కుమార్తె ఉత్తర అనేటువంటి ఒక అమ్మాయి. ఇక్కడ నక్షత్రము గల చిన్నది అంటే అభిమన్యుని భార్య అయినటువంటి ఉత్తర. నక్షత్రము చేతపట్టి, ఒక నక్షత్రాన్ని చేతితో పట్టుకుంది. చేతితో పట్టుకున్న నక్షత్రం ఏమిటి అంటే నక్షత్రములలో రెండవదైనటువంటి భరణి నక్షత్రం. ఆ భరణి అనేటువంటి నక్షత్రాన్ని పట్టుకుంది చేతితో. నక్షత్ర ప్రభున్, నక్షత్రాలకు ప్రభు అయినటువంటి చంద్రుణ్ణి పిలిచింది. ఇక్కడ చంద్రవంశపు రాజు అయినటువంటి అభిమన్యుణ్ణి పిలిచింది. ఎక్కడికి పిలిచింది? నక్షత్రమునకు రమ్మని, నక్షత్రం దగ్గరికి రమ్మంది. ఈ నక్షత్రం 27 నక్షత్రాల్లో మూల అనే ఒక నక్షత్రం. ఆ మూలకి రమ్మని అభిమన్యుణ్ణి ఉత్తర పిలిచింది అని చెప్పడానికని ఈ కవి ఇంత చక్కగా నక్షత్రములు 4 నక్షత్రాలను ఉపయోగించి ఇంత అర్థాన్ని సాధించడం జరిగింది. నక్షత్రము పైన వేసి, మరలా ఎలా పిలిచింది మూలకు రమ్మని? నక్షత్రము పైన వేసింది. హస్త అని ఒక నక్షత్రం. ఆ హస్తము, చేతిని అభిమన్యుడి మీద వేసి ఆ నాథుని పిలిచన్, అభిమన్యుడిని ప్రేమగా పిలిచింది అని దీని యొక్క అర్థం. ఈ తెలుగు భాషాభిమానులందరికీ కూడా ఈ పద్యం ఎంతో ఆసక్తిని పెంపొందించేది, ఆలోచనలను పెంపొందించేది ఇటువంటి పద్యం అన్నమాట. కవి ఈ పద్యంలో నక్షత్రము అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఇంత రసవంతమైనటువంటి అర్థాన్ని చెప్పడం జరిగింది. ఈ నక్షత్రముల యొక్క పరిచయం మనకు లేనట్లయితే ఈ పద్యం చదివినప్పటికీ కూడా అగమ్యగోచరంగా ఉండి పాఠకులకి నక్షత్రాలు కనిపిస్తాయి. కావున ఇటువంటి పద్యాలు చదువుకున్నప్పుడు దానికి సంబంధించిన కొంచెం పరిజ్ఞానంతో మనం ఆలోచిస్తే చక్కని అమృతతుల్యమైనటువంటి భావాలు మనకి కలుగుతాయని ఈ పద్యం మనకి చెప్పింది. స్వస్తి.